ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నాం. నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించటకు ఆరాధించటకు ప్రభా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన వారిని బట్టి ప్రభా మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా సకాలంలో మీరు తీసుకొని రమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను క్రమంగాను నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం. ప్రభా మీరే కృప చూపించి నడిపించమని, ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా మీరు దయచేయమని మీ కృపగల హస్తాలకు ప్రభా మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తూ నామ తండ్రి, ఆమేన్. మనం లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 51వ వచనం నుండి 56వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం మార్చి చదువుకుందాం. ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినమును పరిపూర్ణమైనప్పుడు శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేసినట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అంతటి వారు మరి యొక్క గ్రామమునకు వెళ్ళిరి. దేవుడు తన పరిశుద్ధ బంగారు మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇంతవరకు ప్రభా మా స్తుతి ఆరాధన మీరు స్వీకరించినందుకై మీకు వందనాలు. ఈ సమయంలో నీ స్వరమును వింటకు ప్రభా మేము సిద్ధపడుతుండగా నీ వాక్యం ద్వారా మీరు మమ్మల్ని సంధించి బలపరిచి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మరి ఈ దినాల్లో మనము గుడ్ ఫ్రైడేకి సమీపిస్తుండగా ప్రభు యొక్క సిలువను గురించి మనము ధ్యానం చేసేటువంటి క్రమంలో ఈరోజు చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి యేసు ప్రభువారు తన దృష్టిని లేదంటే తన ముఖమును ఆయన ఏ రకంగా అయితే సిలువ వైపుకు లేదంటే యెరూషలేము వైపుకు ఆయన దృష్టి పెట్టి తన ప్రయాణము ప్రారంభించాడో అది ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. తర్వాత ఈ వారం అంతట్లో కూడా మరి నెక్స్ట్ వీక్ మన ప్యాషన్ వీక్ సర్వీస్లో కానీ మరి ప్రభు యొక్క ప్రయాణంలో భాగంగా ఆయా మజిలీలు, ఆయన తీసుకున్నటువంటి మజిలీలు, ఆ సిలువ యొక్క ప్రాముఖ్యతను మనము ధ్యానం చేసుకుంటా ఈ రాబోయే 2 వారాలు కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. దీనికి నేను పెట్టినటువంటి టైటిల్ ఏంటంటే ద ఫేస్ సెట్ టువర్డ్స్ ద క్రాస్, లేదంటే ద ఫేస్ సెట్ టువర్డ్స్ జెరూసలేం. యెరూషలేం వైపుకి ప్రభు తన దృష్టి పెట్టి ఆయన ప్రయాణం ప్రారంభించిన దాన్ని ఈ ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఈ సంఘటన ఎప్పుడు సంభవించిందంటే యేసు ప్రభువారు సిలువకు వెళ్ళకముందు ఒక వారం రోజుల ముందు జరిగినటువంటి ఈ సంఘటన మనము ఇక్కడ ధ్యానం చేస్తున్నాం. లూకా ఈ అధ్యాయాన్ని ఈ భాగాన్ని రాస్తూ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటో తెలుసా? ఆయన పరమునకు చేర్చకొనబడు దినములు పరిపూర్ణమగుచున్నప్పుడు. ఒక రకంగా ఆయన పరమునకు చేర్చబడు దినములు అని అంటున్నప్పుడు 2 విషయాలు మనకి కనపడతా ఉంటున్నాయి. ఒకటి ప్రభు యొక్క మరణమైతే, రెండోది ప్రభు యొక్క ఆరోహణం. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. అంటే ఇక్కడ పరమునకు చేర్చబడు దినములు అని అంటా ఉంటున్నప్పుడు ప్రభు యొక్క మరణము అనేటువంటిది మనము ఆలోచించవచ్చు. రెండోది ప్రభు యొక్క ఆరోహణము. ఎందుకంటే ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత 40 దినాల తర్వాత ప్రభువు ఆరోహణమై తండ్రి యొద్దకు వెళ్ళటం అనేటువంటిది మనం గమనిస్తాం. అది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ కనుక మనం గమనిస్తే ఎప్పుడు కూడా మనము లాంగ్వేజ్లో ఆ వర్డ్ ప్లే కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ పరమకు దేవుడు యేసు ప్రభుని అంగీకరించింది
మనము 51వ వచనంలో చూస్తే ఆ కింద గనక మనం గమనిస్తే మనుషులు ఆయనను చేర్చుకొనలేదు. 53వ వచనంలో మనం చూస్తాం. అంటే when God was willing to receive Jesus Christ, the people were rejecting Jesus Christ. అది ఇక్కడ లూకా హైలైట్ చేయాలనుకున్నటువంటి అంశం. అందుకనే ఆ పదాలు చాలా జాగ్రత్తగా వాడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువారిని మీరు గనక గమనిస్తే తండ్రి ప్రతి స్టేజ్లో కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని, యేసు ప్రభు యొక్క పరిచర్యను ఆయన అటెస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరము ప్రతి స్టేజ్లో కూడా వినపడతా వస్తుంది. ఆ మాటకొస్తే ఈ సంఘటన ఎగ్జాక్ట్గా ఆ ట్రాన్స్ఫిగరేషన్ మౌంట్ లేదంటే రూపాంతర కొండ మీద జరిగినటువంటి సంఘటన తర్వాత ఈ సంఘటన జరగటం అనేటువంటి మనం చూస్తాం. ఆ రూపాంతర కొండ మీద కూడా వాళ్ళు దేవుని యొక్క స్వరాన్ని వింటారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి స్వరాన్ని వాళ్ళు అక్కడ కూడా వినటం జరిగింది. సో ఈ ప్రాసెస్లో లూకా ఏది హైలైట్ చేయడానికి ఇష్టపడుతున్నాడంటే when God was happily receiving Jesus Christ, the world was rejecting Jesus Christ. అది ఈరోజు భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుడు యేసు ప్రభుని అంగీకరించినట్లుగా లోకము యేసు ప్రభుని అంగీకరించలేదు. ఒకవేళ లోకము గనక దేవుడు యేసు ప్రభుని అంగీకరించినట్లుగా లోకము యేసు ప్రభుని అంగీకరించుంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కానీ ఇక్కడ ఆ వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా లూకా రాస్తున్నట్లు మనకి అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, పరముకు చేర్చబడు దినము వచ్చేత్వం అనేటువంటిది గనక ఆ మాట గమనిస్తే థియలాజికల్గా ఆ మాట ముగ్గురికి కనెక్ట్ అవుతుంది. ఎవరు ఆ ముగ్గురు అంటే, ఒక ఆయన మోషే అయితే, రెండో ఆయన ఏలియా అయితే, మూడో ఆయన యేసు ప్రభువారు. వీరి ముగ్గురు జీవితాలు కనుక మీరు గమనిస్తే వారి జీవితాల్లో చాలా సిమిలారిటీస్ కనపడతాయి. వాళ్ళ పరిచర్యలో చాలా సిమిలారిటీస్ కనపడతాయి. అవన్నీ వివరించడానికి నాకు ఇక్కడే టైం సరిపోదు, కానీ మీరు తర్వాత కావాల్సి మీరు ధ్యానం చేసుకోండి. మోషే ఏ రకంగా అయితే ఆయన ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన ప్రభు సన్నిధికి ఎత్తబడ్డాడు. సో ఎట్లాగా చనిపోయాడో, ఎట్లాగా అయిందో ఆ వివరాలు దేవుని వాక్యంలో రాయబడ్డా. అలానే ముందుకు వచ్చేటప్పటికి ఏలియా ఆయన సుడిగాలిలో ఆయన పరమునకు ఎత్తబట్టం అనేటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ యేసు ప్రభువారు ఆ ఒలీవల కొండ మీద నుండి శిష్యులు ఆయన చూస్తుండగా ఆయన ఆకాశమునకు ఎత్తబట్టం అనేటువంటిది మనం గమనించవచ్చు. ఆ మాటకొస్తే ఇక్కడ లూకా ఆ పదాన్ని వాడటానికి కారణం ఏంటంటే హీఈస్ బ్రింగింగ్ అవుట్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ద మినిస్ట్రీస్. ఆ మోషే యొక్క జీవితం, మోషే యొక్క ప్రయాణం, ఏలియా యొక్క జీవితం, ఏలియా యొక్క ప్రయాణం, అలానే యేసు ప్రభు యొక్క జీవితం, యేసు ప్రభు యొక్క ప్రయాణం. ఆ దశలు గనక మనం గమనిస్తే వీళ్ళు ముగ్గురు కూడా ఆల్మోస్ట్ ఐడెంటికల్గా ఒకే రూట్ తీసుకున్నారు వారి జీవితాల్లో కానీ వాళ్ళ పరిచర్యలో కానీ. ఆ మాటకు వస్తే మోషే ఏదైతే దేవుని పర్వతం మీద దర్శనం అందుకున్నాడో, ఏలియా ఆయన అదే దేవుని పర్వతానికి 40 దినాలు ఆయన ప్రయాణం చేసి ఆయన వెళ్ళటం అనేటువంటి మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, ఈవెన్ 40 days ఫాస్టింగ్ గురించి ఆలోచించినా వీళ్ళ ముగ్గురులో సిమిలారిటీ ఉంటుంది. మోషే కొండ మీద 40 దినాలు ఉండిపోయాడు. ఆ 40 దినాలు ఆయనకి ఆకలి గుర్తుకురాలా, ఆయనకి పానీయం గుర్తుకురాలా. ఆ కొండ మీద దేవుని సన్నిధిలో ఆయన 40 దినాలు నాన్ స్టాప్గా ఉన్నాడు. అదే విషయాన్ని కనుక మనం గమనిస్తే ఏలి యొక్క జీవితంలో ప్రభువు అదే అంటాడు ఏలియాతో, లే నువ్వు భోంచే, నీకు ఇంకా నీ శక్తికి మించినటువంటి 40 దినాల ప్రయాణం ఉందంటాడు. ఆ 40 దినాలు కూడా ఏలియా ఏమీ ఆహారం పుచ్చుకోలేదు. ఏదైతే అంతకుముందు ఆయన ఏమంటారు యెజబెలుకు భయపడి ఆయన దాగున్నప్పుడు దేవుడు ఏదైతే ఆ కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడో
అదే ఆహారం యొక్క బలముతో 40 దినాలు ఏలియా ప్రయాణం చేశాడు. యేసుప్రభువారు ఫాస్ట్ ఫార్వర్డ్ వస్తే ఆయన అరణ్యంలో 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడు, కటిక ఉపవాసం ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ విషయాలు గనక మనం గమనిస్తే వీళ్ళ ముగ్గురి యొక్క జీవితం కానీ, వీళ్ళ ముగ్గురి యొక్క ప్రయాణం కానీ, వీళ్ళ ముగ్గురి యొక్క పరిచర్య కానీ దే ఆర్ సో మచ్ కనెక్టెడ్ అనేటువంటి ఆ కనెక్షన్స్ కానీ, ఆ సిమిలారిటీస్ కానీ మనము ఆ ముగ్గురు విషయంలో చూస్తాం. ఆ మాటకు వస్తే యేసుప్రభువారు యెరూషలేము వైపుకి ఆయన దృష్టి పెట్టుకొని ప్రయాణం చేయకముందు జరిగిన సంగతి ఏంటి? ఆ రూపాంతర కొండ మీద యేసుప్రభువారికి ఎవరు కనబడ్డారు? చివరిసారిగా మోషే ఏలియాలు కనబడ్డారు. మోషే ఏలియాలు కనబడి వారు ప్రభుతో ఏం మాట్లాడారు? ఆ మాటకు వస్తే మార్కు సువార్తలో మనం చూస్తాం, ఆ తర్వాత మత్తయి సువార్తలో ఈ సంఘటన చూస్తాం. కానీ అక్కడ మట్టికి ఫిజికల్ ఆస్పెక్ట్స్ రాయబడ్డాయి. యేసుప్రభువారి యొక్క ముఖము ఏ రకంగా తేజస్సుతో వచ్చిందో, లేదంటే ఆకాశం నుండి మేఘము ఆ స్వరము ఏదైతే ఉందో ఆ సంగతులు వ్రాయబడ్డాయి. కానీ లూకా సువార్తలోకి వచ్చేటప్పటికి వాళ్ళు యేసు ప్రభుతో ఏ విషయాన్ని మాట్లాడారో అది 31వ వచనంలో కూడా ఆయన ఏమంటాడు, మాట్లాడతాడు. ఏమన్నాడు అక్కడ? వారు అనగా ఎవరు? మోషే ఏలియాలు మహిమతో కనబడి యెరూషలేములో ఆయన నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. అంటే మిగతా సువార్తల్లో మోషే ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడారు అనేటువంటి విషయం ప్రస్తావించబడింది. కానీ లూకా దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళ సబ్జెక్ట్ మ్యాటర్ గురించి కూడా ప్రస్తావించబడింది. యేసు ప్రభువారు మోషే ఏలియాలతో ఆయన ఏమి మాట్లాడుతున్నాడు అనేటువంటి కనుక గమనిస్తే ద ఎక్సోడస్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ జెరూసలేం. ఇక్కడ కూడా మనం గనక గమనిస్తే ఆ సిమిలారిటీ మీరు గమనించండి. మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు దేని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు? ఇశ్రాయేలీల యొక్క నిర్గమము గురించి ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఆ పుస్తకానికి ఏమని పేరు? నిర్గమకాండం. సో నిర్గమకాండం అనేటువంటి పుస్తకం యొక్క ఇతివృత్తం ఏంటి? మోషేని దేవుడు ఏర్పాటు చేసుకొని ఇశ్రాయేలును ఐగుప్తు యొక్క బానిసత్వము నుండి విడిపించినటువంటి ఆ నిర్గమం అనేటువంటిది దేవుడు మోషే ద్వారా జరిగించాడు. ఫాస్ట్ ఫార్వర్డ్ ఇప్పుడు యేసు ప్రభు ద్వారా దేవుడు యెరూషలేములో నుండి ఒక కొత్త నిర్గమమును ప్రారంభిస్తున్నాడు. ఆ మాటకొస్తే మోషే యొక్క టైంలో అది ఫిజికల్ బాండేజ్. వాళ్ళు ఏమంటారు? శారీరకంగా బానిసత్వం నుండి వాళ్ళు ఐగుప్తు బానిసత్వం నుండి వారు విడిపించబడ్డారు. కానీ ఇప్పుడు యేసుప్రభు వారు ఏదైతే ఆయన సిలువకు ఎక్కబోతున్నాడో, యేసుప్రభు వారు ఏదైతే యెరూషలేం వైపు ఆయన ప్రయాణాన్ని మొదలు పెడుతున్నాడో, నౌ ఏ న్యూ ఎక్సోడస్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్. ఒక కొత్త నిర్గమం అనేటువంటి ప్రారంభం కాబోతా ఉంది. ఆ నిర్గమానికి ఈ నిర్గమానికి, ఆ మోషే యొక్క నిర్గమానికి యేసు ప్రభు యొక్క నిర్గమానికి తేడా కనుక గమనిస్తే అక్కడ భౌతికమైనటువంటి బానిసత్వం నుండి దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలును విడిపించాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆయన లోకంలో ఉన్నటువంటి సమస్త ప్రజలను పాపము యొక్క బానిసత్వము నుండి ఆయన విడిపించేటువంటి ఒక కొత్త నిర్గమం, ఏ న్యూ ఎక్సోడస్ హ్యాస్ స్టార్టెడ్ త్రూ జీసస్ క్రైస్ట్ ఇన్ జెరూసలేం when people are redeemed from the slavery of sin. పాపం యొక్క బానిసత్వము నుండి విడిపించబడేటువంటి ఆ నూతనమైనటువంటి నిర్గమములో నుండి యేసు ప్రభువారిని ప్రభువు నడిపించటం అనేటువంటిది ఈ లూకా సువార్తలో మనము గమనించవచ్చు. కాబట్టి మీరు గనక గమనిస్తే మోషే ఏలియాలు వాళ్ళు చేసినటువంటి పరిచర్య, వాళ్ళు చేసినటువంటి అద్భుతాలు, వాళ్ళు ఏ రకంగా పరమునకు చేర్చుకొనబడ్డారో ఈ విషయాలన్నీ కూడా ఈ లూకా సువార్త 9వ అధ్యాయంలో లూకా రాస్తున్నటువంటి ఆ లాంగ్వేజ్ని బట్టి హీస్ ట్రైయింగ్ టు కనెక్ట్ ద డాట్స్. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి న్యూ టెస్ట్మెంట్కి ఉన్నటువంటి ఆ కనెక్షన్స్ అనేటువంటివి దేవుడు లూకా చూపిస్తూ ఉంటున్నాడు. ఆ మాటకొస్తే భౌతికంగా గనక మనం ఆలోచిస్తే యేసు ప్రభు యొక్క ప్రయాణము అది మనము
విక్టరీ అంటామా, లేదంటే డిఫీట్ అన్నట్టుగా కనబడుతుందా మనకి? కదా, లోకం యొక్క దృష్టిలో గనక ఆలోచిస్తే యేసుప్రభువారు శిలువ మీద మరణించడం అనేటువంటిది అది గొప్ప అపజయముగా పరిగణించబడింది. ఆ మాటకు వస్తే లోకంలో చాలా హీనమైనటువంటి ఆ దశ, ఎవరైతే క్రిమినల్స్ ఆ యొక్క శిలువ వేయబట్టం అనేటువంటిది ఆ రోజుల్లో జరిగేదో, అటువంటి హీనమైనటువంటి దశలో యేసుప్రభువారు శిలువ మీద మరణించడం అనేటువంటిది ఇట్ వాజ్ నెవర్ సీన్ యాజ్ విక్టరీ. అందుకనే శిష్యులు ఆయనతో ఏకీభవించలేకపోయారు, లేదంటే జనసమూహాలు ఆయనతో ఏకీభవించలేదు. ఎందుకు యేసుప్రభువారు శిలువ మీద ఆయన ఒంటరిగా మరణించాడు అనేటువంటి వాస్తవాన్ని గనక మనం గమనిస్తే, బికాస్ పీపుల్ కుడ్ నాట్ అండర్స్టాండ్ దట్ ద క్రాస్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ గ్రేట్ విక్టరీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో శిలువ ఎంత గొప్ప విజయం పొందబోతా ఉందో అది మనుషులకు అర్థం కాలేదు గనక వారు యేసు ప్రభుతో ఏకీభవించలేకపోయారు. జాగ్రత్త వినండి, ఈ లోకంలో దేవుని ప్రణాళికలు అట్లానే ఉంటాయి. ఎందుకు మనం దేవుని ప్రణాళికలు చేయటానికి మనం వెనకాడుతూ ఉంటాం, దేవుని చిత్తం అని మాట్లాడుతూ ఉంటాం. కానీ చాలాసార్లు మనం దేవుని చిత్తానికి బదులుగా మన ఇష్టాన్ని చేయటానికి ప్రయత్నం చేస్తాం, మన ఉద్దేశాలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కారణం ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలు మనకి లోకము యొక్క ఉద్దేశాల కంటే చాలా తక్కువగా కనబడతా ఉంటాయి. అందుకనే చాలాసార్లు మనం దేవుని యొక్క చిత్తానికి మనం ప్రాధాన్యం ఇవ్వటం కంటే కూడా మన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద ఫూలిష్నెస్ ఆఫ్ ద క్రాస్. శిలువ యొక్క బుద్ధిహీనత మనుషులకు అట్లానే కనపడతా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మీరు గమనిస్తే ఇక్కడ యేసుప్రభువారు ఆయన శిలువకి వెళ్ళటం అనేటువంటిది ఎంత గొప్ప కార్యమో, ఎంత విజయమో మానవాళికి రాబోతుందో ఆ రోజుల్లో ఎవడు చూడలేకపోయారు దాన్ని. ఆ మాట మీకు అర్థమవుతుందా? ఈరోజు మనకున్నటువంటి ట్రాజడీ కూడా అదే. ప్రభు యొక్క చిత్తములో ఉన్నటువంటి గొప్పతనాన్ని, ఆ భవిష్యత్తును మనం చూడలేకపోతున్నాం గనక మన ఇష్టానుసారంగా మన జీవితాలు నడిపించేస్తున్నాం. అందుకనే మన జీవితాల్లో విజయం ఉండట్లా, మన జీవితాల్లో సంతోషము నెమ్మది ఉండట్లా. కారణం ఏంటంటే మనము దేవుని యొక్క చిత్తాన్ని మనం పర్స్యూ చేయటం కంటే మన ఉద్దేశాలు మన జీవితాల్లో నెరవేర్చుకోవటానికి ఇష్టపడతా ఉంటున్నాం. అక్కడ యు ఆర్ మిస్సింగ్ ద క్రక్స్ ఆఫ్ వాట్ క్రాస్ మీన్స్ టు యువర్ లైఫ్. అందుకే లూకా చాలా ప్రత్యేకంగా ఈ అధ్యాయాన్ని రాస్తా ఉన్నప్పుడు ఈ విషయాలు ఆయన హైలైట్ చేస్తున్నాడు. ఎందుకు యేసుప్రభువారు యెరూషలేము వైపు తన దృష్టి పెట్టాడు అనేటువంటిది గనక మనం గమనిస్తే ఏం జరగబోతుంది? యెరూషలేములో ఆయన అక్కడే సిలువ వేయబడబోతా ఉన్నాడు, అక్కడే ఆయన పునరుద్ధాండై తిరిగి లేవబోతా ఉన్నాడు, అక్కడే ఆయన పరలోకమునకు ఆరోహణమవబోతా ఉన్నాడు, అక్కడే రెండవ రాకల్లో ఆయన రారాజుగా ఒలీవల కొండ మీద అడుగు పెట్టబోతా ఉంటున్నాడు. సచ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ ఈజ్ సెట్ ఇన్ జెరూసలేం. యెరూషలేంలో ఇంత గొప్ప భవిష్యత్ అనేటువంటిది ప్రభు యొక్క ప్రణాళికలో నిర్ధారించబడింది కనుక యేసు ప్రభువారు ఆయన యెరూషలేం మీద దృష్టి పెట్టడం జరిగింది. ఆ మాటకు వస్తే ఆ పాయింట్ ఆఫ్ టైంలో యెరూషలేం వైపు వెళ్ళటం అనేటువంటిది యేసు ప్రభువారు థ్రెట్గా కొంతమంది భావించారు. యేసు ప్రభువారు మరణించటం అవాయిడ్ చేస్తే ఎంత బాగుండు. ఆ మాటకు వస్తే ఆయన ప్రేమించిన శిష్యులు కూడా, పేతురు ఏమన్నాడు? ప్రభువా, ఇది నీకు దూరమగునుగాక. అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్తో ప్రభు యొక్క జీవితాన్ని చూస్తున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి చాలా లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఫ్యూచర్తో వాళ్ళు యెరూషలేం వైపు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ముక్త కంఠముతో ఏకస్వరముతో, ప్రభువా నువ్వు ఇది అవాయిడ్ చేస్తే బాగుండు, ఇక్కడ నుండి మనం ఎస్కేప్ అయితే బాగుండు, ఇక్కడ నుండి మనం తప్పించుకొని వెళ్తే ఇంకా ఎక్కువ కాలం మనం మినిస్ట్రీ చేయొచ్చు కదా. చాలాసార్లు మనం దేవునితో అక్కడే బేరమాడతాం. సచ్చే టైంకి వచ్చినప్పుడు, ప్రభువా నువ్వు ఆయుష్ ఇయ్యయ్యా, ఇంకా నీ కోసం బతుకుతా, ఎప్పటిదాకా బతకలేదు కానీ ఇప్పుడు బతికితే బతుకుతాడంట అయ్యగారు. అది మనం నమ్మాలి.
ఇప్పుడు ఆడికి సావంటే భయం వచ్చింది కాబట్టి ప్రభు బ్రతికించయ్యా. సో ఇప్పుడు ప్రభు బ్రతికించడానికి ఇప్పుడు ఎరేస్తున్నాడు. ఏంటా ఎరా? నీకోసం బతుకుతాయి. మరి ఇప్పటిదాకా ఏం బతికా నువ్వు? ఏమ్మా ఇప్పటిదాకా బతకనోడివి ఇప్పుడు బతికేస్తావా? ఎంత అన్రీజనబుల్గా మనం ఉంటాం. కాబట్టి శిష్యులు కూడా ఏమంటారు యేసు ప్రభుతో, ప్రభా ఎందుకు వచ్చిన బాధ? ఆ యేసులో ఆ పరిచయాలు ఉన్నారు చూసావా, వాళ్ళు నీ మీద ఎంత కత్తి కట్టారు తెలుసా? నువ్వు దొరికితే వేసేద్దామని చూస్తున్నారు. ఆ శాస్త్రులు చూసావా, ఆ పరిచయాలు చూసావా, ఆ సద్దుకాయలు చూసావా, పోనీ ఆ యాజకులు చూసావా? ఒక్కడైనా నీతో పాటు ఉన్నాడా? ఏమండి ఒక్కడైనా నీతో కలిసి వచ్చేవాడున్నాడా? పోనీ ఒక్కడైనా నీ తరపున పనిచేసేవాడున్నాడా? కాబట్టి ఇప్పుడు ఏం చేయటం బెటర్ అన్నారు, మన ఎక్కడిని తప్పించుకొని వెళ్తే ఇంకా కొంతకాలం మినిస్ట్రీ చేయొచ్చు. నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో దేవుని కొరకు వాడబడలేనోడివి. దేవుడు నీకు ఆయుష్ పొడిగిస్తే నువ్వేం వాడబడతావు? అది విధానం కాదు. ముందు దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయంలో, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో నువ్వు దేవుని కొరకు ఏం జీవిస్తున్నావు, దేవుని కొరకు ఏం పని చేస్తున్నావు, దేవుని కొరకు నువ్వేం సాధిస్తున్నావు. అది లేనప్పుడు వై షుడ్ గాడ్ గివ్ యూ ఎక్స్ట్రా టైం? వాట్ ఫర్? దేవునికి ఆ మాత్రం జ్ఞానం లేదా? దేవునికి ఆ మాత్రం బుద్ధి లేదా? బుద్ధి లేకుండా మనం ప్రార్థనలు చేస్తూ ఉంటాం. ఇటువంటి ప్రార్థనలు జాగ్రత్త. దేవునికి మన జీవితం యొక్క భవిష్యత్తు తెలుసు. హీ నోస్ వాట్ అవర్ ఫ్యూచర్ ఈస్. కాబట్టి ఇక్కడ శిష్యులు వాళ్ళకి అర్థం కాలే. యేసు ప్రభు అరే ఎందుకు ఆయన యెరూషలేము వెళ్తున్నాడు, అరే చచ్చిపోతాడు అని తెలుసు కదా. ఆ మాట కోసం యేసు ప్రభు వారు చెప్తున్నాడు కదా, మనిషి కుమారుడు శ్రమ పట్టబడే దినాలు రాబోతున్నాయి, ఆయన మనుషుల చేతికి అప్పగించబడతాడు, వాళ్ళు ఆయనను శ్రమ పెడతారు, ఆయనను చంపేస్తారు అని అంటున్నప్పుడు తెలిసి ఈయన ఎందుకు యెరూషలేముకి ప్రయాణం చేస్తా ఉన్నాడు? వై కాంట్ హీ అవాయిడ్ జెరూసలేం సో దట్ జీసస్ కెన్ డూ మోర్ మినిస్ట్రీ? సబబే కదా మా మాట. యేసు ప్రభువు వారు ఎంతకాలం పరిచర్య చేశాడు? 3.5 సంవత్సరాలే కదా. మనం ఎంతకాలం నుండి పరిచర్య చేస్తున్నాం? అవునా? ఎన్ని సంవత్సరాల నుండి మనం ప్రభు కోసం బతుకుతున్నాం? సో యేసు ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి 3.5 సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు. పోనీ ఆయన వయసు పరంగా ఆయన ఇంకా యవనంలోనే ఉన్నాడు. 33.5 సంవత్సరాలంటే ఈ రోజుల్లో ఎంతమ్మా కదా, చాలా తక్కువ వయసు. అటువంటి టైంలో యేసు ప్రభు వారు మరణముకు వెళ్ళటం అనేటువంటిది హౌ ఫార్ ఇట్ ఈస్ లాజికల్? ఈ లోకంలో బుద్ధిమంతుడని చెప్పుకునేటువంటి వాడు యేసు ప్రభు వారికి సలహా ఇస్తాడా? ప్రభా ఈ టైంలో నువ్వు వెళ్ళి యెరూషలేములో చచ్చిపోవటం మంచిది అని ఎవరైనా సలహా ఇస్తారా? ఎవరే? మరి అటువంటి టైంలో వై జీసస్ క్రైస్ట్ హీ సెట్ హిస్ ఫేస్ టువర్డ్స్ జెరూసలేం. అమ్మ జాగ్రత్త వినండి. నీ ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. నీ ప్రణాళికలు వేరు, దేవుని ప్రణాళికలు వేరు. నీ ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశాలు వేరు. అందుకే చాలాసార్లు మనం దేవుని ప్రణాళికలు గమనించలేకపోతున్నాం కనుక మన జీవితాల్లో తప్పటడుగులు వేస్తున్నాం. బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, యేసు ప్రభువారు ఆయనకి భవిష్యత్తు తెలుసు గనక, దేవుని ఉద్దేశాలు ఆయన తెలుసు గనక ఆయన ఎక్కడ కూడా వెనకాడలేదు. కారణం ఏంటంటే అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది టెంపరీగా, అది ప్రాబ్లమాటిక్గా కనిపించినప్పటికీ కూడా ఆయన మరణము తర్వాత ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయో ఆ విషయాలు గమనించిన వాడు గనక ప్రభువు ఆయన ధైర్యంగా మరణం వైపు అడుగులు వేస్తా ఉన్నాడు. జాగ్రత్త వినండి. ఈ లోకంలో నిజంగా క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి మనము కూడా నిజంగానే ధైర్యంగా సమాధి వైపు అడుగులేస్తున్నామా? ఆ సమాధి గురించి ఆలోచిస్తున్నాం మనం. సమాధి గురించి ఎప్పుడు ఆలోచిస్తాం? మెమోరియల్ సర్వీస్లో. కానీ మిగతా అప్పుడు ఎందుకు మరణం గురించి ఆలోచించట్లే? నీ మరణం నీ కళ్ళ ముందు కనబట్టలేదా? నీ భవిష్యత్తు నీ కళ్ళ ముందు కనబట్టలేదా? మరి మరణము నీ భవిష్యత్తు అయినప్పుడు, సమాధి నీ భవిష్యత్తు అయినప్పుడు నీ సిద్ధపాటు ఏది సమాధి కొరకు?
సమాధి గురించి ఆలోచించడం అవాయిడ్ చేస్తే నీ సమస్య తీరిపోద్దా? మరణం గురించి ఆలోచించకుండా అవాయిడ్ చేస్తే నువ్వు మరణాన్ని తప్పించుకోగలవా? వై యు ఆర్ నాట్ కాన్ఫ్రంటెడ్ విత్ ద రియాలిటీ ఆఫ్ డెత్? మరణం యొక్క వాస్తవాన్ని ఎందుకు నువ్వు గ్రహించలేకపోతా ఉన్నావు? సమాధి యొక్క వాస్తవాన్ని నువ్వు ఎందుకు గ్రహించలేకపోతున్నావు? జాగ్రత్త వినండి, సమాధికి వయసుతో సంబంధం లేదు. నువ్వు ఏ వయసు వాడు అయినా కానీ సమాధికి వెళ్ళాల్సిందే. సమాధికి ఏమి అన్లిమిటెడ్ ప్యాకేజ్ అది. దానికి ఏ వయసుతో సంబంధం లేదు. ఏమండి వీళ్ళు చిన్నవాళ్ళు కాబట్టి బతుకుతారనుకో మాకండి, వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి చచ్చిపోతారనుకో మాకండి. సమాధికి వయసుతో సంబంధం లేదు. ఏ వ్యక్తి ఎవడివైనా కానీ ఏ వయసులో అయినా కానీ నువ్వు ఎప్పుడు సమాధి చేరుకుంటావో నీకు తెలీదు. వై డోంట్ యు ప్రిపేర్ ఫర్ యువర్ డెత్ వెన్ ఎవ్రీథింగ్ ఇస్? నీ జీవితంలో అన్నీ ఉన్నప్పుడు మరణం గురించి ఎందుకు నువ్వు ప్రిపేర్ అవ్వవు? సమాధి గురించి నువ్వు ఎందుకు ప్రిపేర్ అవ్వవు? ఆ మాటకు వస్తే మనకి మరణం అంటే భయం, సమాధి అంటే భయం. కారణం ఏంటో తెలుసా? మరణము తర్వాత ఏం జరగబోతుందో, మరణము తర్వాత మన స్థితి ఎట్లా ఉండబోతుందో దాన్ని విజువలైజ్ చేయలేకపోతున్నాం గనక మరణాన్ని అవాయిడ్ చేయకుండా బ్రతుకుతున్నాం. కానీ నిజానికి మీకు సంగతి చెప్పనా, ఒక క్రైస్తవుడు మాత్రమే జీవితం పట్ల ఒక మోటివేషన్తో బ్రతకగలుగుతాడు. కారణం ఏంటంటే క్రైస్తవుని యొక్క జీవితంలో మరణము తర్వాత ఎటువంటి గొప్ప విషయాల్ని దేవుడు మానవుని కొరకు దాచి ఉంచాడో ఆ విషయాలు దేవుని వాక్యం ద్వారా మనం ఎరిగిన వారము గనక మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఆ మాటకు వస్తే మరణం విషయంలో మనం ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉండాలి. యేసు ప్రభు యొక్క జీవితంలో ఆయన మరణానికి భయపడినటువంటి వాడు కాదు, ఆయన మరణానికి వెనుకన్నటువంటి వాడు కాదు, ఆయన మరణాన్ని తప్పించుకున్నటువంటి వాడు కాదు. ఆ మాటకు వస్తే మరణం యొక్క కోరల్లోకి ఆయన తన యొక్క ముఖమును తన దృష్టిని నిలుపుకొని ఆ మరణం యొక్క కోరల్లోకి ఆయన ప్రవేశించడానికి ఇష్టపడుతున్నాడు. అది ప్రభువుకున్నటువంటి ధైర్యం. ఉదయకాల సమయంలో ఎంతమందికి ఆ ధైర్యం ఉంది? ఏ మరణం రాగానే ప్రభా ఇంకా ఆయుషి ప్రభా నీ కొరకు బ్రతుకుతానని అప్పుడంటావే, అప్పటిదాకా ప్రభు కోసం బతకట్లేదనా? చాలామంది అదే అంటూ ఉంటారు. అంటే అప్పటిదాకా నువ్వు ప్రభు కోసం బతకలేదు, ఇప్పుడు మరణం యొక్క బెడ్ మీదకి వచ్చేటప్పటికి నీకు భయం వేసింది చచ్చిపోతావని. కానీ ఇప్పుడు దేవునితో బేరం ఆడుతున్నావు, ప్రభా నేను నన్ను బతికితే నీ కొరకు బతుకుతాను అంటున్నాడు. అర్థం ఏంటి తెలుసా? అప్పటిదాకా నువ్వు ప్రభు కోసం బతకకుండా నీ ఇష్టానుసారంగా బతికావు. జాగ్రత్త. మరణం యొక్క వాస్తవం నీ కళ్ళ ముందు ఎప్పుడు కనబడాలి. మరణం యొక్క వాస్తవం తర్వాత దేవుడు మన జీవితాల్లో ఏమి చేయనై ఉన్నాడో ఆ విషయాలను గ్రహించగలగాలి. ఆ విషయాలు గ్రహించగలిగినప్పుడు ఈ లోకంలో నువ్వు ఏ పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని కోసం బ్రతకటానికి, దేవుని కోసం చావటానికి నువ్వు వెనకాడవు అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకనే నేను అంటాను, ఒక క్రైస్తవుడికి మరణం అనేటువంటిది ఇట్ బికమ్స్ ద హోప్ ఆఫ్ యువర్ లైఫ్ రాదర్ దాన్ ద ఫియర్ ఆఫ్ యువర్ లైఫ్. మరణం అనేటువంటిది క్రైస్తవుడికి భయం కాకూడదమ్మా. మరణం అనేటువంటిది క్రైస్తవుడికి ఆ నిరీక్షణ కావాలి. ఇట్ షుడ్ బికమ్ ద హోప్ ఆఫ్ యువర్ లైఫ్. యేసు ప్రభువు వారి జీవితంలో ఆ విషయాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. అందుకే ఇక్కడ లూకా అన్నాడు, ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనస్సు స్థిరపరుచుకొని. ఇక జాగ్రత్త వినండి, ఆ లూకా రాస్తున్నటువంటి భాష అంటే ఒక ఇడియంని ఆయన వాడుతున్నాడు. ఏంటా ఇడియము? మనస్సు స్థిరపరుచుకొని. చూసారా? నడుము కట్టుకొని. ఈ మాటలు దేని చూపిస్తూ ఉంటున్నాయి? యేసు ప్రభువారు ఎంత బలముగా ఆయన చచ్చిపోవటానికి కోరిక కలిగి ఉన్నాడో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు ఎంత బలంగా ఆయన మరణం కొరకు అపేక్షిస్తున్నాడో మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే యేసు ప్రభు యొక్క పుట్టుక నుండి యేసు ప్రభు యొక్క జీవితము కల్మినేట్ అయ్యేటువంటి ఆ దశలో అసలు మేజర్ పాయింట్ ఏంటో తెలుసా? యేసు ప్రభు యొక్క సిలువే. అంటే యేసు ప్రభు యొక్క జీవితం అంతటిని కూడా మనము గనక అట్లాగా పట్టి ఉంచాలంటే యేసు ప్రభు యొక్క పుట్టుక నుండి
ఆయన మరణించేంత వరకు కూడా ఆయన జీవితాన్ని పట్టి ఉంచేటువంటి ఆ సెంట్రాలిటీ ఏదైనా ఉందంటే సిలువ మాత్రమే. అందుకనే యేసుప్రభువారు బాధతో సిలువ వైపు చూడలా. ఆ సంగతి క్రైస్తవులకు అర్థం కాక లెంట్ డేస్ అని పేర్లు పెట్టుకొని ఏడటం మొదలు పెట్టారు ఈ బుద్ధి లేని క్రైస్తవ్యం. యేసుప్రభువారు ఏడుతో సిలువకి వెళ్ళలేదమ్మా, యేసుప్రభువారు ధైర్యంతో సిలువకి వెళ్ళాడు. యేసుప్రభువారు చనిపోవాలన్నటువంటి కోరికతో సిలువకి వెళ్ళాడు. ఆ మాటకొస్తే యేసుప్రభువారి యొక్క జీవితం ఆ మరణము ద్వారా అది సార్థకం కాబోతుంది అనేటువంటి విషయం ఆయన ఎరిగిన వాడు గనక ఆ మరణం కొరకు ఆయన సిద్ధపడి వెళ్ళాడు. దట్ ఈస్ ద ఏమంటారు రిజాల్వ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఎక్కడ కూడా ఆయన మరణం యొక్క వెనుకాడలేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, మనస్సు స్థిరపరచుకొని అనేటువంటి మాట ఎందుకు రాయబడింది అక్కడ లూకా రాశాడంటే, మనల్ని మనస్సు అస్థిరపరిచే విషయాలు ఆ టైంలో బహుబలంగా ఉంటాయి. పాస్టర్ గారు ఈ సంవత్సరం నుండి బాగా ప్రార్థన చేయాలని నిర్ణయం తీసుకున్నానండి అన్నారా, అయిపోయారు. మీరు ఎంత స్థిరంగా అనుకుంటారో మిమ్మల్ని అంతగా అస్థిరపరిచే విషయాలు అప్పుడే జరుగుతాయి. ఎప్పుడైనా మీరు గమనించారు లేదా? ఈ 31st నైట్ తీసుకుంటారు కదా నిర్ణయాలు. ఈ సంవత్సరం బాగా సువార్త చెప్పాలి, లేదంటే ఈ సంవత్సరం బాగా దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు పని చేయాలి అని ఎప్పుడైతే మీరు కంకణం కట్టుకుంటారో, మీ మనస్సుని స్థిరపరచుకుంటారో, మీ మనస్సును అస్థిరపరిచే అనేకమైన విషయాలు ఎప్పుడైతే వస్తాయో గాన్ కేస్. చాలాసార్లు ఏం జరుగుతుంది చెప్పండి, మనం ఎంత బలంగా నిర్ణయం తీసుకుంటామో అంతే బలంగా పక్కకి వెళ్ళిపోతాం. మన సంవత్సరం అంతా అయిన తర్వాత అయ్యో ప్రభా ఈ సంవత్సరం చేయలేకపోయిన ప్రభా వచ్చే సంవత్సరం అయినా నీ కోసం మనస్సు స్థిరపరుచుకొని. జాగ్రత్త వినండి, మనస్సు స్థిరపరచుకోవటం వచ్చేటువంటి ప్రమాదం ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే ఏ విషయంలో అయినా మనస్సు స్థిరపరచుకుంటావో వెంటనే నీకు వచ్చేటువంటి టెంప్టేషన్ ఏంటి? నువ్వు దేని విషయంలో అయితే స్థిరపరచుకున్నావో ఆ విషయంలో అస్థిరపరిచేటువంటి శోధన నీకు వస్తుంది. ఎందుకంటే యేసుప్రభువారి యొక్క జీవితంలో టైమ్ అండ్ అగైన్ ఆయన సిలువను ఆపేటువంటి ప్రయత్నాలు చాలా జరిగినాయి. యేసుప్రభువారు పుట్టినప్పుడే హేరోదు ఏం చేశాడమ్మా? పిల్లల్ని చంపించేశాడు. ఎందుకు పిల్లల్ని చంపించాడు? టార్గెట్ ఎవరు హేరోదుకి? ఆయన చంపిన పిల్లలా, లేదంటే ఆయన టార్గెట్ యేసుప్రభువారా? అంటే యేసుప్రభువారు సిలువ మీద మరణిస్తే ఏం జరగబోతుందో దేవుని తప్పితే ఎవరికి తెలియదు. కానీ సాతానుగాడు సెన్స్ చేశాడు, ఇది ఏదో జరగబోతా ఉంది, ఇది మనకేదో చుట్టుకోబోతా ఉంది అనేటువంటి వాడు సెన్స్ చేసి యేసుప్రభువారిని చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడో. ఆయన పుట్టినప్పుడు ప్రయత్నాలు చేశాడు, సరే. ఆయన పరిచర్య చేసినప్పుడు వదిలిపెట్టాడా? సరే. పరిచర్యలోకి రాకముందు వదిలిపెట్టాడా? బాప్తిజం తీసుకోగానే ఏం జరిగిందమ్మా? మనమైతే ఏం చేస్తాం? బాప్తిజం తీసుకున్న తర్వాత పాస్టర్ గారు బాప్తిజం కూడా స్వీట్లు పంచి పెడతారు. ఇంకా మీకు డబ్బులు ఎక్కువ ఉంటే భోజనాలు పెట్టుకుంటారు. ఎప్పుడు? ఎందుకంటే బాప్తిస్మాన్ని మనము సెలబ్రేట్ చేసుకుంటాం కదా. కానీ యేసుప్రభువారి విషయం ఏం జరిగింది? బాప్తిజం తీసుకోగానే 40 రోజులు ఆయనకి ఫుడ్ కూడా లేదమ్మా. మనం కనీసం స్వీట్లు తింటున్నాం. చూసారా మనకి యేసుప్రభువారికి ఎంత తేడా ఉందో? మనం దేని మీద దృష్టి పెడుతున్నాం? మనం దేని కొరకు ఆలోచిస్తున్నాం? సో యేసుప్రభువారు ఆయన బాప్తిజం ఏం జరిగిందమ్మా? అరణ్యంలోకి వెళ్ళాడు. అరణ్యంలోకి వెళ్ళంగానే ఎవరు వచ్చాడు? సాతానుగాడు. ఎందుకు అప్పుడు వచ్చాడు? నువ్వు ఆకలిగా ఉన్నప్పుడే కదా తప్పు చేసేది. దొంగ సంతకం ఎప్పుడు పెడతావు? కడుపు కొట్టినప్పుడే. తప్పుడు నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటావు? నీ కడుపు ఆకలి గుర్తొచ్చినప్పుడే. నువ్వు చేసే చాలా పనులు, దొంగ పనులు దేని బట్ట తెలుసా? కడుపుకు ఆకలి వస్తుందని భయపడి. కానీ యేసుప్రభువారు కడుపుకు ఆకలేస్తున్నప్పుడు కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. అది ఆయన ధైర్యం.
మనం ఏం చేస్తూ ఉంటాం? కడుపుకు ఆకలి వస్తుందని చెప్పి భయపడి దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటాం. జాగ్రత్త. సో యేసుప్రభు వారు ఏం చేశారు? ప్రతి స్టేజ్లో కూడా యేసుప్రభు వారి యొక్క సిలువను, ఆయన మనసును అస్థిరపరచడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు జరిగాయి. జాగ్రత్త వినండి అమ్మా. యేసుప్రభు వారు దేవాది దేవుడు కదా. యేసుప్రభు వారు 100% గాడు, 100% మ్యాన్. అంటే 100% గాడ్గా ఉన్నటువంటి యేసుప్రభు యొక్క మనసును అస్థిరపరచడానికే ఇన్ని ప్రయత్నాలు జరిగితే, ఇక నువ్వు నేను నా సంగతి నీ సంగతి ఏంటి? మనల్ని సాతానుగాడు ఫుట్బాల్ ఆడుకుంటున్నాడు ఆల్రెడీ, తెలుసా మీకు సంగతి? అసలు మన అస్థిరపరచడం కాదు, మన ఫుట్బాల్గా వేసి కొడుతున్నాడు, అటు ఇటు కొట్టుకుంటున్నాం మనం. యేసుప్రభు వారికి అయితే ఒక చోట నిలబడ్డాడు, మనమైతే నిలబడలేకపోతున్నాం. ఈరోజు ఇక్కడ కొడతాం, ఆ రోజు అక్కడ కొడతాం, ఈరోజు అక్కడ ఉంటాం, ఈరోజు ఇక్కడ ఉంటాం. అబ్బో ఏం ఆడుకుంటున్నాడు మళ్ళీ ఫుట్బాల్. నా మాట మీరు గమనించారా? జాగ్రత్త. యేసుప్రభు వారు మనస్సును స్థిరపరచుకున్నాడు. నేను అంటున్నాను, దేవుని కొరకు నువ్వు జీవించేటువంటి జీవితం, దేవుని కొరకు నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు, అటువంటి స్థిరత్వంతో నువ్వు నిర్ణయాలు తీసుకోకపోతే నీ జీవితంలో అస్థిరపరిచేటువంటి విషయాలు వస్తాయి. అస్థిరపరిచే విషయాలు వచ్చినప్పుడు నువ్వు ఏ విషయంలో అయితే స్థిరపరచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నావో ఆ విషయాల్లోనే నువ్వు పదే పదే పడిపోతున్నావు అనేటువంటి వాస్తవాన్ని గుర్తిస్తున్నావా? జాగ్రత్త వినండి. మనం ఏ ఏరియాస్లో పడిపోతున్నాం? మాట్లాడరే. ఏ ఏరియాస్ అయితే స్ట్రాంగ్గా ఉండాలనుకుంటున్నావు, అవునంటారా కాదంటారా? పదే పదే ఏ పాపంలో పడిపోతున్నాం? పదే పదే ఏ బలహీనతలో పడిపోతున్నాం? ఎక్కడైతే బలముగా ఉండాలనుకుంటున్నామో అక్కడే పడిపోతున్నాం. అందుకని ఇక్కడ లూకా చాలా స్పష్టంగా పదాన్ని వాడుతున్నాడు. యేసుప్రభు వారు కూడా మనస్సును స్థిరపరచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన మనస్సును స్థిరపరచుకోకపోతే దేర్ ఈస్ ఎ డేంజర్, హీ కెన్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద క్రాస్. గెత్సెమనే తోటలో ఏం జరిగింది? యేసుప్రభు వారు ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన మనసు అస్థిరపడిందా లేదా? కొన్ని క్షణాలే కావచ్చు, కానీ కొన్ని క్షణాలు ఆయన కొంచెం డీవియేట్ అవ్వటానికి పరిస్థితి వచ్చిందా లేదా? నిజానికి అక్కడ దేవుని సర్వాధికారంలో ఆయన డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి రాదు. అయినప్పటికీ కూడా ప్రయత్నం జరిగింది. అందుకనే యేసుప్రభు వారు మనస్సును స్థిరపరచుకున్నాడు. జాగ్రత్త వినండి అమ్మా. దేవుని కొరకు నువ్వు నిజంగా కొన్ని విషయాలు సాధించాలంటే ముందు నీ మనస్సును స్థిరపరచుకోవటం నేర్చుకో. మనం దేవుని కొరకు సాధించలేకపోవటానికి కారణం ఏంటంటే మనము చాలా విషయాల్లో స్థిరంగా కాకుండా అస్థిరంగా బ్రతుకుతున్నాం. మనకంటూ ఒక స్టాండ్ లేదు, మనకంటూ ఒక డెస్టినీ లేదు, మనకంటూ ఒక గోల్ లేదు, మనకంటూ ఇది చెయ్యాలి, ఇది సాధించాలి అనే ఆలోచన లేదు. అందుకనే అస్థిరంగా ఉంటున్నాయి మన జీవితాలు. ఈరోజు ఇట్లాగుంటున్నాం, రేపు ఇంకొకలాగుంటున్నాం. ప్రతి దినము కూడా ఇటు అటు కొట్టబట్టడానికి కారణం ఏంటంటే మనకి స్థిరత్వం లేదు. దెర్ ఈస్ నో స్టెబిలిటీ. కాబట్టి దేవుని కొరకు మనం నిజంగా సాధించాలంటేనమ్మా ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? ముందు మీ మనస్సును స్థిరపరచుకోండి. రెండో స్టెప్ ఏంటో తెలుసా? మీరు ఏ విషయంలో అయితే మనస్సును స్థిరపరచుకుంటున్నారో అక్కడే మీకు టెంప్టేషన్ వస్తుంది కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో అయితే మీరు దేవుని కొరకు మీరు నిర్ణయం తీసుకోవాలని కంకణం కట్టుకున్నారో ఆ విషయాల్లోనే మిమ్మల్ని అస్థిరపరచడానికి ప్రయత్నాలు జరుగుతాయి కనుక మీరు జాగ్రత్తగా లేకపోతే మీరు ఎంత దృఢంగా మనస్సును స్థిరపరచుకున్నా అంతే ఈజీగా మీరు డైవర్ట్ అయిపోయి మీ జీవితాలు పతనమవుతాయి అనేటువంటి వాస్తవాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. అందుకనే లూకా చాలా స్పష్టంగా ఆయన అంటున్నాడు, బీ కేర్ఫుల్. నీ మనస్సును గనక నువ్వు స్థిరపరచుకోకపోతే, దేవుని కొరకు గనక నువ్వు స్థిరంగా నువ్వు నిర్ణయాలు చేయకపోతే దేవుని కొరకు నువ్వు జీవించలేవు. కారణం ఏంటంటే ఆ విషయాల్లో అస్థిరపరచడం అనేటువంటిది జరుగుద్ది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువారు నేను గతంలో కూడా మీకు చాలాసార్లు చెప్పాను,
యేసు ప్రభు వారి జీవితంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఆయన జీవితం అనేటువంటిది కేవలము ఆయన కార్యములు చేయటం అనేటువంటిది దాంతో లిమిట్ అయ్యలేదు. ఆయన జీవితం అనేటువంటిది ఇట్ ఈజ్ లింక్డ్ విత్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. యేసు ప్రభు వారు ఆయన జీవితంలో చేసినటువంటి ప్రతి పని, ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట, ఆయన చేసినటువంటి ప్రతి అద్భుతం, ఆయన చేసినటువంటి ప్రతి మినిస్ట్రీ కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ లింక్డ్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ స్క్రిప్చర్స్. ఆ మాటకు వస్తే ఇక్కడ లూకా ఆ మాట ఎందుకు రాశాడంటే లేఖనాల్లో అది రాయబడింది. చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో ఎక్కడైతే యెషయా యేసు ప్రభు వారి యొక్క జీవితాన్ని, అంటే సర్వెంట్ సాంగ్స్ అంటారు, 50వ కీర్తన నుండి 50వ అధ్యాయం నుండి 53వ అధ్యాయం దాకా కూడా అన్నీ కూడా యేసు ప్రభు యొక్క జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని రాయబడినటువంటి మాటలు. దాంట్లో 50వ అధ్యాయంలో యెషయా ముందే ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు. చూడండి అక్కడ ఏమంటున్నాడు అంటే యేసు ప్రభు వారు మాట్లాడుతున్నట్లుగా ఈ ప్రవచనాన్ని మాట్లాడాడు. ఏమన్నాడు అక్కడ? ప్రభువు యెహోవా నాకు సహాయం చేయువాడు గనక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముకి రాతి వలె చేసుకుంటుని. ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంటుంది, ఐ హ్యావ్ సెట్ మై ఫేస్ లైక్ ఎ ఫ్లింట్ అని అంటాడు. అంటే ఇప్పుడు లూకా ఏదైతే ఆయన మనస్సు స్థిరపరచుకొని అనేటువంటి మాట ఉందో అది ఎగ్జాక్ట్గా యెషయా ప్రవచనాత్మకంగా మాట్లాడాడు. ఇంకా ముందుకెళ్ళి ఏమన్నాడు తెలుసా? నా ముఖాన్ని నేను రాయిలాగా చేసుకున్నాను అంటాడు. దాని అర్థం ఏంటి? నేను దేని కొరకైతే సాధించడానికి నా ముఖాన్ని, నా దృష్టిని నేను రాయిలాగా చేసుకున్నానో ఎటువంటి కదిల్చే పరిస్థితి వచ్చినా కానీ వెనుకాడే పరిస్థితి లేదు. కారణం ఏంటో తెలుసా? నా ముఖం ఇప్పుడు రాయిలాగా అయింది. అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి, యేసు ప్రభువు వారి యొక్క ముఖం మీద ఉమ్మి వేయబడింది అని రాసామనుకోండి, దాని అర్థం ఏంటి? ఆ ఉమ్మి ఎక్కడికి వెళ్ళింది? ఆ ఉమ్మి ఎక్కడ పడింది? రాయి మీద పడింది. నా మాట మీకు అర్థమవుతుందా? ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఆ ముళ్ళ కిరీటం ఎక్కడికి వచ్చింది? జాగ్రత్తగానండి, రాయి మీద ఉమ్ము పడితే రాయిని చూసి అయ్యో సారీ నీ మీద ఉమ్మేసాను అంటారా మీరు? రాయికి ఏం ఫీలింగ్ ఉంటుందా? మాట్లాడరే. రాయికి సారీ చెప్తారా? పోనీ రాయి మీద ఉమ్ము పడిందని చెప్పి దులుపుతారా? కారణం ఏంటి? అది రాయి. మీకు సంగతి చెప్పనా, ఈరోజు మనం పడిపోవటానికి కారణం ఏంటంటేనమ్మా, మనం రాళ్ళలాగా ఉండట్లా. మనం ఎట్లా ఉండడం తెలుసా? మన ముఖం మీద ఉమ్మేయక్కర్లా, గట్టిగా ఒక మాట అంటే చాలు ముఖం మార్చుకోవడానికి. ఏం క్రైస్తవులండి వీళ్ళు? ఏం పనికి వస్తాం మనం? ముళ్ళగిరియడం పెట్టక్కర్లా, పూలదండ రాంగ్ వేస్తే చాలు. అసలు మీకు మనం ఫీల్ అవ్వడానికి పెద్ద కారణం చాలా, చిన్న కారణం చాలా. అమ్మా ఎన్నో పంచాయతీలకు వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళు. ఏం చేస్తాం? మా పని అదే కదా, పెళ్ళిళ్ళు చేస్తాం. పెళ్ళిళ్ళు అయిన తర్వాత పంచాయతీలు స్టార్ట్. ఆ పంచాయతీకి వెళ్ళి కూర్చుంటే ఒక్కటైనా పెద్ద కారణం ఉందా ఈ పంచాయతీలో అంటే? ఏముండవు. ఈడు ఫీల్ అయ్యాడు, ఆమె ఫీల్ అయింది, ఈడు ఫీల్ అయ్యాడు, పోనీ ఈడేనా పెద్ద విషయంలో ఫీల్ అయ్యాడా? ఏమన్నా ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారా? లేదు. ఏదో వేలు విడిచి అత్తగారు ఏదో మాట అంది, అది పట్టుకున్నాడు అయ్యా. ఎన్ని సంవత్సరాలు? సరిపోని ఈమెం తక్కువ, ఈమెనేదో ఒక మాట అన్నారు. సో ఇప్పుడు ఏమైంది? కొన్నిసార్లు రాళ్ళలాగా బతకండి. నా మాట మీకు అర్థమవుతుందా? సో యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎట్లా బతకాలి క్రైస్తవుడు. ప్రతి చిన్నదానికి ఫీల్ అయ్యేవాడు నువ్వేం ప్రభు కోసం బతుకుతావయ్యా? ప్రతి చిన్నదానికి ముఖం మార్చుకునేవాడు నువ్వేం దేవుని కోసం సాధిస్తావు? కొన్నిసార్లు నువ్వు దేవుని కోసం బలంగా పనిచేయాలంటే యూ హ్యావ్ టు బి యాజ్ ఏ స్టోన్.
ప్రధానికి ఫీల్ అయిపోయి, ప్రధానికి ముఖం మార్చుకొని, ప్రధానికి అమ్మో ఇదే నిట్టగా ఇట్లా అన్నారేంటండి. మన జీవితం అంతా గోల ఏంటో తెలుసా? ఆడేమన్నాడు, ఈడేమన్నాడు, ఆడేమన్నాడు, ఆడు సావసావని రా, నీ సావు నువ్వు సావు. ఒళ్ళు మండిపోద్ది. ఆడి ఏమన్నాడు నీకెందుగా, నువ్వు ఈ బతుకు నువ్వు బతకరాదు. క్రైస్తవులారా జాగ్రత్త వినండి అమ్మా. కొన్నిసార్లు యూ హ్యావ్ టు బికమ్ స్టోన్స్. ప్రార్థన బట్టి చేత ప్రభా నీకోసం ఉమ్మేస్తే ఉమ్మేయించుకుంటాను, మా ఇచ్చుకుంటాను ఉమ్ము నాయన, ఉమ్మేయించుకోగల. నిన్నొక్క మాట ఎవడన్నా అంటే నువ్వు ఫీల్ అవ్వకుండా బ్రతుకు, అప్పుడు ఉమ్మేస్తే శుద్ధం. ఇది చేత కాదు కానీ ఉమ్మేయించుకుంటానయ్యా, నీకోసం నేను సిలువును పట్టుకుంటానయ్యా, సిలువును ఎత్తుకొని వెంబడిస్తానయ్యా. ఆఫని కబుర్లు ఏమనుకో మాకండి, మాటలు బయటకు వస్తుంది కానీ ఆపుకుంటాను, ఆ విషయం బయటకు వస్తుంది కానీ ఆపుకోడు. ఏ కబుర్లు చెప్తారు వీళ్ళు క్రైస్తవులారా. ప్రతి దానికి ఫీల్ అయిపోతావు, ప్రతి దానికి ముఖం మార్చుకుంటావు, ప్రతి దానికి ఏమంటారు, అంత సెన్సిటివ్గా ఉండేవాడు ప్రభు కోసం బతకలేవు. యేసుప్రభువారు కనుక సెన్సిటివ్గా ఉంటే సిలువ ఎక్కుతాడమ్మాయన. అసలు సిలువ దగ్గరికి వెళ్తేనే అది ఎక్కడ స్టార్ట్ అయింది? కొడలతో కొట్టారు, ఆయన ముఖం మీద వీపు మీద పిడిగుద్దులు గుద్దారు. అసలు యేసుప్రభువారు ఎంత ఆవేశం ఆపుకొని ఉంటాడు ఆయన, ఆయనకి ఎంత శక్తి. ఇప్పుడు మనకు ఆవేశం వచ్చిందంటే ఒక అర్థం ఉంది, అంటే అసలు యాక్చువల్గా మనకు ఆవేశం రాకూడదు, ఎందుకంటే మనకు ఆవేశం వచ్చినా మనం చేయగలిగింది లేదు, పళ్ళు అరిగిపోవడం చెప్తే నా మాట మీకు అర్థం అవుతా. అందుకే చూడండి క్రైస్తవుల పళ్ళు చాలామంది పళ్ళు అరిగిపోయి ఉంటాయి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారు మీరు, డాక్టర్ గారు మా పళ్ళు కొంచెం పుల్లగా అనిపిస్తున్నాడు, ఎందుకు ఉండవు, కొరికి కొరికి అరిగిపోయినాయి. అవునా కదా? ఉన్న అందరికి సెన్సిటివ్, అందరు సెన్సిటివ్ పేషెంట్ వాడుతున్నారులే చెప్పండి. మొత్తానికి సెన్సిటివ్ అడుగు మంచి బిజినెస్ ఇచ్చి పడేసాం మనం. కారణం ఏంటి? పళ్ళు అరిగిపోతుంది. చూసారా, మనకి ఆవేశం వస్తే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ యేసుప్రభువారు కోపం వచ్చింది అనుకోండి, ఆయన ఏం చేయగలడు? పరలోకం నుండి అగ్ని వచ్చినగాక అంటే ఏమవుతుంది? మీకు ఇందా చెప్పాను చూసారా, అసలు అది నా లాస్ట్ పాయింట్, అక్కడికి వచ్చినప్పుడు చెప్తాలే గుర్తుంటే ఒకవేళ. ఓకే, యేసుప్రభువారు ఆ పని కూడా చేయలే. శిష్యులు అన్నారా పరలోకం నుండి అగ్ని వచ్చి ప్రభా ఆ సమరయులు నిన్ను అంగీకరించట్లేదు కదా, కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం? పరలోకం నుండి ఈ ఫిలాసఫీ వాళ్ళకి ఎక్కడ వచ్చింది? పరలోకం నుండి అగ్ని వచ్చే ఫిలాసఫీ ఎక్కడ ఉందో వీళ్ళకి? ఏలియా యొక్క జీవితం. నా మాట మీకు అర్థమవుతుంది. 2వ రాజుల గ్రంథం మీరు చూడండి, 1వ అధ్యాయంలో 50 మంది చొప్పున వస్తే ఏలియా విన్నాడు, నేను గనక జీవం గల దేవుని యొక్క సేవకునైతే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించునుగాక అంటే 50 మంది చచ్చిపోయారు పరలోకం అగ్ని వచ్చి. మళ్ళా 2వ బ్యాచ్ వచ్చారు, ఇంకో 50 మంది. మళ్ళా ఏలియా అన్నాడు, ఏమన్నాడు? నేను గనక జీవం గల దేవుని యొక్క సేవకునైతే పరలోకం నుండి అగ్ని దిగి వచ్చు గాక అంటే 50 మంది వచ్చారు. 3వ 50 మంది వచ్చి వాటి ముందే కాళ్ళు పట్టుకున్నారు. అయ్యా నీకు దండం పెడతాను ఆయన, నువ్వు కోపం తెచ్చుకోమాకయ్యా, మేము ఎందుకు వచ్చామంటే ఆ రాజుగారు పంపించాడు కాబట్టి వచ్చా, నీ మీద మాకేమి. బతికిపోయారు 50 మంది. లేదంటే 3వ బ్యాచ్ కూడా మీకు గుర్తుందా? ఎక్కడుంది మినిస్ట్రీ? ఏలియా యొక్క మినిస్ట్రీ. అమ్మా, ఏలియా ఒక ప్రవక్తగా రోషముతో ఒక మాట అంటే దేవుడు నెరవేరుస్తే, యేసుప్రభువారు రోషముతో ఒక మాట అంటే ఊరుకుంటాడా దేవుడు? మరి యేసుప్రభువారు ఎక్కడన్నా రోషాన్ని ప్రదర్శించాడా? అది ముఖము రాయిలా చేసుకోవటం అంటే. అంటే ఇప్పుడు యేసుప్రభువారు ఏం చేస్తున్నాడు? సిలువకి వెళ్ళేటువంటి క్రమంలో హీ సెట్ హిస్ ఫేస్ టువర్డ్స్ జెరూసలేం లైక్ ఎ ఫ్లింట్ స్టోన్. చెక్కుముక్కి రాతి వలె, అంటే ఇన్సెన్సిటివ్గా తయారాడు ప్రభు. ఆ ఇన్సెన్సిటివ్లకు వచ్చాడు ప్రభు. అంటే ప్రభు యొక్క కార్యము నెరవేర్చబడటానికి, ప్రభు యొక్క చిత్తమైనటువంటి ఆ సిలువ వేయబడేటువంటి క్రమంలో
ఆయన మనసును ఎట్లా స్థిరపరచుకున్నాడంటే ఎటువంటి అవమానం వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా వెనుకాడకుండా హీ వాంటెడ్ టు గో హెడ్. అది డిటర్మినేషన్ అంటే, అది పట్టుదల అంటే. యేసు ప్రభువారు ఆ పట్టుదలను ప్రదర్శించాడనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే యేసు ప్రభువారు ఆయన మనసును స్థిరపరచుకోవటానికి కారణం ఏంటో తెలుసా? మన జీవితాల్లో సిలువ అనేటువంటిది 2 విషయాలు చేస్తుంది. యేసు ప్రభువారి యొక్క జీవితంలో ఆయన సిలువ వేయబట్టం అనేటువంటి 2 విషయాలు చేసింది. ఒకటి, జీసస్ వాస్ విండికేటెడ్. యేసు ప్రభువారు ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయము లోకానికి చాటబడింది. మీకు గుర్తుందా? యేసు ప్రభువారిని సిలువ వేసినటువంటి శతాధిపతి చివరిగా యేసు ప్రభువారి యొక్క సిలువ దగ్గర మోకరించి ఏమన్నాడమ్మా? ఈయన నిజముగా దేవుని కుమారుడు. సిలువ మీద దొంగ ఏమన్నాడు? మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన యందు ఏ దోషము లేదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? మన జీవితాల్లో సిలువ అనేటువంటిది ఎప్పుడైతే ప్రభువు అనుమతిస్తాడో, మన జీవితాల్లో శ్రమ అనేటువంటిది దేవుడు ఎందుకు అనుమతిస్తాడు అంటే హీ వాంట్స్ టు విండికేట్ us టు ద వరల్డ్ దట్ వీఆర్ హిస్ ఫాలోవర్స్. మనము ఆయనను వెంబడించేటువంటి వారం, మనము ఆయన శిష్యులం, మనం ప్రభు కోసం జీవించేవారం అనేటువంటి విషయాన్ని లోకానికి ఆయన చూపించటానికి యేసు ప్రభువారు సిలువలో ఆయన విండికేట్ చేయబడ్డాడు. తండ్రి అయిన దేవుడు విండికేట్ చేశాడు ఆయన్ని. అందుకనే ఈ లూకా సువార్తలో 22వ అధ్యాయంకి వచ్చేటప్పటికి యేసు ప్రభువారు అదే విషయాన్ని గమనిస్తున్నాడు. ఏమన్నాడు అక్కడ? ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడగును. ఎగ్జాక్ట్గా యేసు ప్రభువారు సిలువకెక్కక ముందు రోజు తన శిష్యులతో బల్ల తీసుకునేటువంటి క్రమంలో ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటా మాట? దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనుష్య కుమారుని యొక్క దర్శనం దానియేలుకి ఏదైతే వచ్చిందో అదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, అరే మీరైతే మరణాన్ని చూస్తున్నారు, మీరైతే సిలువను చూస్తున్నారు, కానీ నిజానికి ఏం జరగబోతుందో తెలుసా? ఈ మరణము తర్వాత, ఈ సిలువ తర్వాత ఇది మొదలుకొని, అంటే అర్థం ఏంటి? ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, అంటే నీ సఫరింగ్ అనేటువంటిది నీ జీవితంలోకి వచ్చినప్పుడు, ఆ అవమానం అనేటువంటి నీ జీవితంలోకి వచ్చినప్పుడు ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ప్రభు చెప్పేటువంటి మాట ఏమన్నాడు? మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగును. ద గ్లోరీ ఆఫ్ ద సన్ ఆఫ్ గాడ్. ఆ మహిమను యేసు ప్రభువారు చూస్తున్నాడు. అందుకే మీకు గుర్తుందా? యేసు ప్రభువారు సిలువ మోసేటప్పుడు పాపం స్త్రీలు ఏడుస్తున్నారు. ఏమని ఏడుస్తున్నారు? అయ్యో ప్రభా సిలువ వేస్తున్నారా? అప్పుడు ప్రభు ఏమన్నాడు? నా కోసం ఏడవమాకండి. ఎవరి కోసం ఏడవండి? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. ఎందుకు ఆ మాట అన్నాడు? వీళ్ళు ఏమనుకుంటున్నారు? అమ్మో యేసు ప్రభువా చనిపోయావా, ఇదిగో చనిపోతున్నావా, అయ్యో ఎంత అందుకే చనిపోయినప్పుడు ఏమని మాట్లాడతారమ్మా? మా నాయన ఇప్పుడే పోయినావా, నీ బదులు నేను పోయి ఉంటే బాగుండేది, అబ్బో ఏమి మాట్లాడతారు వీళ్ళు కదా. అట్లా మాట్లాడమాకండి. డెత్ యొక్క గ్లోరీ మనకు అర్థం కావట్లే. అందుకే లోకం మాట్లాడుతున్నాం. పౌలు గారు అదే అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖించకుండానట్లు ఈ మాటలు రాస్తున్నాం. కారణం ఏంటి తెలుసా? మరణం అనేటువంటిది ఎడబాటు కావచ్చు, కానీ మరణం అనేటువంటి దేవుని మహిమను లోకంలో తీసుకొచ్చేటువంటి సాధనం. ఇట్ ఈస్ గాడ్స్ గ్లోరీ విండికేటెడ్ త్రూ ద డెత్ ఆఫ్ హిస్ పీపుల్. తన ప్రజల యొక్క మరణము ద్వారా దేవుడు ఆయన లోకానికి తన మహిమను చూపించేటువంటి విషయం. అందుకే యేసుప్రభువారు వీళ్ళందరూ యేసుప్రభువారి యొక్క మరణం అయ్యో పాపం అంటుంటే యేసుప్రభువారు ఏమంటున్నాడు? లేదు నాయన, మహిమ అనేటువంటిది రాబోతా ఉంది. మనుష్య కుమారుడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఉన్నాడు. రెండో విషయం ఏంటి తెలుసా? మనము శ్రమ గుండా వెళ్తున్న ప్రతిసారి, మనము సిలువను సమీపిస్తున్న ప్రతిసారి యు విల్ ఎక్స్పీరియన్స్ గాడ్స్ నియర్నెస్ ఇన్ యువర్ లైఫ్. అమ్మా, మన సంతోష సమయాల కంటే కూడా
దేవుడు మన దుఃఖ సమయాల్లో మనకు సమీపంగా ఉంటాడు. గాడ్స్ నియర్నెస్ అనేటువంటిది మనం అనుభవిస్తాం. అందుకనే మీకు గుర్తుందా, యేసుప్రభువారు ఆయన ఆ యొక్క గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేశారు. దేవుని యొక్క అంటే ఒక పక్కన సిలువ అనేటువంటి ఎడబాటు అనేటువంటిది యేసుప్రభువారికి వాస్తవంగా కనబడుతున్నప్పటికీ కూడా ఇంకో పక్కన దేవుని యొక్క సామీప్యతను కూడా ఆయన అనుభవిస్తూ వచ్చాడు. దాని అర్థం ఏంటో తెలుసా, మన జీవితాల్లో మనము శ్రమ గుండా వెళ్తున్న ప్రతిసారి కూడా యూ కెన్ ఎక్స్పీరియన్స్ ద నియర్నెస్ ఆఫ్ గాడ్. అందుకే కదా కీర్తనగాడు ఏమన్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరు ఉన్నారు. మీకు సంగతి చెప్పనా, నీ జీవితంలో అత్యంత ఒంటరి సమయంలో నీకు తోడుండేది నీ దేవుడే. ఎవ్వడు రాడు నీకు తోడు. మా అమ్మ నాయన అనుకోమాకండి, వాళ్ళు నీ తోడు ఉండలేరు. మా అత్త మామలు అనుకోమాకండి, వాళ్ళు మీ తోడు ఉండలేరు. నా క్లోజ్ ఫ్రెండ్ అనుకోమాకండి, వాళ్ళు మీకు తోడు ఉండలేరు. నీ జీవితంలో అత్యంత నీ ఒంటరి సమయంలో నీకు తోడుండేవాడు దేవుడు ఒక్కడే. అది గ్రహించిన కీర్తనకాడు ఏమంటున్నాడు, ఆకాశమందు ప్రభా నీవు తప్ప నాకెవరున్నారు. ఇన్ ద మోస్ట్ లోన్లీయెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్, ద ఓన్లీ వన్ హూ కెన్ బి విత్ యూ ఈస్ గాడ్ హిమ్సెల్ఫ్. యేసుప్రభువారు ఆ సిలువలో దేవుని యొక్క ఎడబాటుని ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు, దేవుని యొక్క సామీప్యతను కూడా ఆయన ఎక్స్పీరియన్స్ చేశాడు. నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని కేక వేసి బిగ్గరగా అరిచాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను అని దేవుని యొక్క సామీప్యతను కూడా ఎక్స్పీరియన్స్ చేశాడు. దట్ ఈస్ అ బ్యూటీ ఆఫ్ ద క్రాస్. మన జీవితాల్లో సిలువ యొక్క గొప్పతనం అది అనేటువంటి వాస్తవాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఫైనల్గా ఎందుకు యెరూషలేముకు వెళ్ళటకు ఆయన మనసు స్థిరపరచుకున్నాడు? నిజానికి దీని వెనక చాలా స్టోరీ ఉంది. అదంతా చెప్పాలంటే ఇప్పుడు ఆ టైం లేదు, కానీ సింపుల్గా చెప్పాలంటే మోషే ఇశ్రాయేలుకు దీవెన అనేటువంటిది ఎక్కడ ఇచ్చాడంటే ఏబాలు పర్వతం మీద ఇచ్చాడు. ఒక పక్కన ఏబాలు పర్వతం, ఇంకో పక్కన గెరిజీం పర్వతం. ఈ రెండు పర్వతాల మధ్యలో ఆ లోయలో నిలబడినప్పుడు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ కర్సెస్ అనేటువంటిది మోషే ప్రొనౌన్స్ చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఇశ్రాయేలుకు బ్లెస్సింగ్ అనగానే వాళ్ళకి గుర్తొచ్చేటువంటి కొండ గెరిజీము కొండ. అందుకనే ఇశ్రాయేలీలు వాళ్ళు ఎప్పుడైతే వాగ్దాన దేశంలోకి ఎంటర్ అవుతారో వాళ్ళు అసలు యెరూషలేం విషయము వాళ్ళు పట్టించుకోలా. వాళ్ళు ఏ కాడికి దేనితో అటాచ్ అయ్యారు తెలుసా? గెరిజీము పర్వతంతో అటాచ్ అయ్యారు. అందుకనే సమరయ స్త్రీ యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటది, ఇదిగో మా పూర్వీకులు ఈ కొండ మీద ప్రభువుని ఆరాధించారు. దాని అర్థం ఏంటి తెలుసా? ఆ కొండను వాళ్ళు విడిచిపెట్టాలా. ఆనాడు మోషే ఏదైతే ఆశీర్వాదం అనేటువంటిది ఆ కొండకు అటాచ్ చేసి ఆయన మాట్లాడాడో అదే కొండ కోసం వాళ్ళు బతికారు, అదే కొండతో వాళ్ళు అటాచ్ అయ్యారు. సమరయులు అదే కొండ మీద వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ బతికారు. కానీ దేవుడు దావీదును రాగానే ఒక షిఫ్ట్ తీసుకొచ్చాడు. వర్షిప్ అనేటువంటిది, బ్లెస్సింగ్ అనేటువంటిది గెరిజీము కొండకు అటాచ్ చేయకుండా ఆ కొండ ఇప్పుడేమైంది, ఎబిసీల స్వాధీనంలో ఉన్నటువంటి సియోను కొండకు మార్చబడింది. ఆ సియోను కొండ మీద దేవుని మందిరం నిర్మించబడింది. ఆ 3 కొండల సముదాయం, అక్కడ దేవుని మందిరం నిర్మించబడింది. కానీ చాలామంది యెరూషలేముకి వాళ్ళు అటాచ్ అవ్వలేదు. నిజానికి సౌత్కి నార్త్కి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎందుకు వచ్చేదంటే బికాస్ ఆఫ్ జెరూసలేం. నార్త్లో వాళ్ళేమనేవాళ్ళు, మాకు శక్యం ఉంది, మాకు ఇదిగో ఏబాలు పర్వతం ఉంది, ఇదిగో మేము ఇక్కడ ప్రభుని ఈ కొండతో అటాచ్ అయ్యి ఆరాధిస్తాం. కానీ సౌత్లో యోధా గోత్రాలు ఏం చేశారు? కాదండి, యెరూషలేం. కారణం ఏంటి? దావీదుతో దేవుడు మాట్లాడి ఆ మందసాన్ని యెరూషలేముకు రప్పించి తర్వాత అక్కడ దేవుని మందిరం కట్టబడి ఇప్పుడు ఆరాధన అంతా ఇప్పుడు ఎక్కడ షిఫ్ట్ అయింది? యెరూషలేం షిఫ్ట్ అయింది. అదే యెరూషలేము బయట యేసుప్రభువు సిలువ వేయబడ్డాడు.
అందుకనే యేసుప్రభు వారు యెరూషలేము వైపు దృష్టి పెట్టాడు. యెరూషలేము వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటంటే, యెరూషలేము అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ టూ థింగ్స్ ఇజ్రాయెలైట్ హిస్టరీలో. ఒకటి, జెరూసలేం ఈజ్ అ ప్లేస్ వేర్ యు మీట్ విత్ గాడ్. దేవుని నువ్వు కలుసుకునేటువంటి ప్రదేశం. మందిరం ఉంది, ఆ మందిరం మీద షకీనా మేఘం ఉంది, ఆ మందిరంలో దేవుని యొక్క మహిమ ఉంది, దేవుని కలుసుకునేటువంటి ప్రదేశం యెరూషలేం. రెండోది, రాజుని కలుసుకునేటువంటి ప్రదేశం యెరూషలేం. మీకు గుర్తుందా, యేసుప్రభు వారు చనిపోయినప్పుడు పిలాతు ముందు అడిగిన ప్రశ్న అదే, నీవు యూదుల రాజువా అంటే ఏమన్నాడు యేసుప్రభు వారు? నీవన్నట్టే. కానీ యూదులు వెంటనే ఏమన్నారు? ఈయన మాకు యూదుల రాజు కాదు, వి రిజెక్ట్ హిమ్ అంటే పిలాతు ఏం చేశాడు తెలుసా? ఆడ ముఖం మీద చెల్లును కొట్టినట్టు యేసు ప్రభు యొక్క శిలువ మీద ఈయన యూదులకు రాజు అని 3 భాషలో రాయించాడు. ఉంది అక్కడ యోహాను సువార్తలో ఏం రాయబడింది? యేసు సిలువ వేయబడినటువంటి స్థలము పట్టణములకు సమీపమై ఉండెను. అది హీబ్రూ, గ్రీక్, రోమా భాషల్లో వ్రాయబడిన కనుక యూదుల్లో అనేకులు దాన్ని చదివేరి. మళ్ళీ పరిచయాలు యేసు పిలాతు దగ్గరికి వచ్చి కొట్లాడారు. అదేంటయ్యా, మేము ఆయన రాజు కాదంటే నువ్వు రాజు అని రాయిచ్చేవంటే నేనేమో రాయిచ్చేలే పోండి అన్నాడు. కానీ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. యేసుప్రభు వారు యూదుల రాజుగా పుట్టాడు. అందుకనే ఆయన పుట్టుకలో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడనే ప్రశ్నతో ప్రారంభించబడింది. యేసు ప్రభు జీవితం కూడా ఏ ప్రశ్నతో ముగించబడింది? నీవు యూదులకు రాజువా అంటే యేసు ప్రభు వారు ఏమన్నాడు? నేను ఆయన్నే, ఐఎమ్ ద కింగ్ ఆఫ్ జ్యూస్. అంటే యేసు ప్రభు వారి యొక్క శిలువ మీద, ఆయన మరణం మీద ఏమని రాయబడింది తెలుసా? ఈయన యూదులకు రాజు. ఎన్ని భాషల్లో? 3 భాషలు కదా. మనకు కూడా 3 భాషలు ఉన్నాయి. ఏ లాంగ్వేజ్ ఉన్నాయి? ఇంగ్లీషు, తెలుగు, హిందీ. హిందీ ఏంటి మనకి? నేషనల్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఏంటి మనకి? అఫీషియల్ లాంగ్వేజ్. తెలుగు ఏంటి మనకి? మదర్ టంగ్. ఈ 3 భాషల్లో రాస్తే ఇండియా అంతా రీచ్ అవుద్దా లేదా? సో యేసుప్రభు వారు కూడా ఏం రాశారు? వాళ్ళు 3 భాషల్లో రాశారు. హీబ్రూ భాష ఏంటి? దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద రిలీజియన్. లాటిన్ భాషలో రాశారు. లాటిన్ భాష ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద గవర్నమెంట్. గ్రీక్ భాషలో రాశారు. దట్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద కల్చర్. అంటే యేసుప్రభు వారు రాజు అనేటువంటి విషయం గవర్నమెంట్కి డిక్లేర్ చేయబడింది, కల్చర్లో డిక్లేర్ చేయబడింది, రిలీజియన్లో డిక్లేర్ చేయబడింది. ఆయన యూదుల రాజు అనేటువంటి ఆ ముద్రతోనే శిలువ మీద ఆయన మరణించడం జరిగింది. వాట్ ఏ గ్రేట్ లైఫ్. అందుకే యేసుప్రభు వారు తన ముఖమును యెరూషలేము వైపు సెట్ చేసుకొని తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇంకా ఆయన ఏమి సాధించాడో రాబోయే దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ప్రారంభం మాత్రమే. యేసు ప్రభు యొక్క శిలువ ప్రారంభం అనేటువంటిది ఎంత గొప్ప విషయాలు యేసు ప్రభు శిలువలో దాగి ఉంటాం మనం చూస్తూ ఉన్నప్పుడు. ప్రభుని అంగీకరించడానికి మనకున్నటువంటి కష్టం ఏంటి? ఇంకా యేసు ప్రభుని గనక మీరు అంగీకరించకపోతే ప్రభు దగ్గరికి రండి, మారు మనసు పొందండి, ప్రభు కోసం జీవించండి. భవిష్యత్తు ఎట్లా ఉండబోతుందో మీకు తెలియదు, కానీ ప్రభుకి మీ జీవితాన్ని అప్పగించుకుంటే మరణం తర్వాత కూడా ఆయనతో పాటు ఉంటామనేటువంటి నిశ్చయత ఆయన మీకు ఇస్తాడు. ప్రభు దగ్గరికి వస్తారా? ఒకవేళ ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళమైతే యేసు ప్రభు యొక్క జీవితం నుండి మనం నేర్చుకునే పాఠాలేంటి? మనం ఆ రకమైన నిర్ణయాలు తీసుకోగలమా? ఆ రకంగా మన మనసు స్థిరపరచుకొని ప్రభు కొరకు జీవించగలమా? ఆ రకంగా దేవుని ఉద్దేశాల కొరకు మన జీవితాన్ని అప్పగించగలమా? సరి చేసుకుందాం. ప్రభు వాక్య వెలుగులో సరిదిద్దుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు. నీ సిలువ ప్రభా మేము అడుగులు ప్రారంభించుండగా మీ సిలువను మేము అర్థం చేసుకోవటానికి, ఇంకెవరైతే మారు మనసు పొందలేదో వారు నీ సిలువను అంగీకరించడానికి, ఎవరైతే మారు మనసు పొందారో
నీ సిలువను భుజముల మీదకి ఎత్తుకొని మనసు స్థిరపరచుకొని నీ ఉద్దేశాల కొరకు జీవించినట్లుగా ప్రభా మీరు బలపరిచి స్థిరపరిచి నడిపించి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకొందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు భూమి నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా అసలు మేము క్షమించిన ప్రకారం క్షమించి మా విషయంలో దగ్గర దుస్తుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుటువంటి యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ కన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక.